సొంతిల్లనేది ఒక భావోద్వేగం మాత్రమే కాదు, అది జీవితకాల పెట్టుబడి కూడా. అయితే ఇల్లు కొనే సమయంలో చాలా మంది ఎదుర్కొనే అతిపెద్ద సందిగ్ధం 2 BHK తీసుకోవాలా లేక 3 BHK తీసుకోవాలా అని. తక్కువ ధరలో వస్తుంది కదా అని 2 BHK వైపు మొగ్గు చూపాలా లేక భవిష్యత్ అవసరాల కోసం 3 BHK ఎంచుకోవాలా? ఏది మీకు అత్యధిక లాభాన్ని తెచ్చిపెడుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడే. ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు ఒక మైలురాయి. ఆర్థిక స్థిరత్వం లభించిన తర్వాత ఇల్లు కొనే విషయంలో చేసే చిన్న పొరపాటు భవిష్యత్తులో పెద్ద నష్టానికి దారితీయవచ్చు. కేవలం ప్రస్తుత అవసరాలనే కాకుండా రాబోయే 10-20 ఏళ్ల అవసరాలను, రీసేల్ వాల్యూను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. అసలు కట్టే ముందే 2 BHK 3 BHK ఇళ్ల మధ్య ఉన్న లాభ నష్టాల విశ్లేషణ తెలుసుకోవాలి అందరూ. 2 BHK ఇల్లు ఎవరికి ఉత్తమమైంది అనేది ఒకసారి పరిశీలిస్తే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ ధర, తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజులు, తక్కువ నిర్వహణ ఖర్చులు దీని ప్రధాన బలం. అద్దె ఆదాయం. నగరాల్లో చిన్న కుటుంబాలు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టి 2 BHK ఇళ్లకు అద్దెదారులు త్వరగా దొరుకుతారు. తక్కువ పెట్టుబడి. మీరు మొదటిసారి ఇల్లు కొంటుంటే లేదా కేవలం పెట్టుబడి పెట్టి అద్దె సంపాదించాలి అనుకుంటే ఇది మంచి ఎంపిక. ఇక 3 BHK ఇల్లు ఎవరికి, ఎందుకు దీర్ఘకాలిక లాభం అనేది ఒకసారి చూస్తే అధిక రీసేల్ వాల్యూ. ఆస్తి విలువ పెరిగినప్పుడు 2 BHK కంటే 3 BHK ఇళ్ల ధరలు వేగంగా పెరుగుతాయి. తిరిగి అమ్మేటప్పుడు భారీ లాభం వస్తుంది. భవిష్యత్తు అవసరాలు. పిల్లలు పెద్దయ్యాక లేదా వృద్ధ తల్లిదండ్రులు మీతో ఉండాల్సి వచ్చినప్పుడు 3 BHK స్థల కొరతను తగ్గిస్తుంది. పదే పదే ఇల్లు మారే తలనొప్పి ఉండదు. నేటి కాలంలో ఒక గదిని ఆఫీస్ స్పేస్గా మార్చుకోవడానికి 3 BHK ఎంతో అనుకూలం. IT రంగంలోని వారు ఇప్పుడు ఇలాంటి విశాలమైన ఇళ్లనే కోరుకుంటున్నారు. అతిథులు వచ్చినప్పుడు లేదా సొంతంగా పని చేసుకోవాలనుకున్నప్పుడు అదనపు గది మీకు మరింత సౌకర్యాన్నిస్తుంది. మీకు బడ్జెట్ పరిమితులుండి తక్షణ అద్దె ఆదాయమే లక్ష్యమైతే 2 BHK ఎంచుకోండి. కానీ మీకు ఆర్థిక స్తోమత ఉండి భవిష్యత్తులో అత్యధిక లాభం, ఆపై స్థిరత్వం కావాలనుకుంటే 3 BHK కొనుగోలు చేయడం అత్యంత తెలివైన నిర్ణయం అంటున్నారు భవన నిర్మాణ నిపుణులు.